మీరు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు, మాకు చాలా సంతోషంగా ఈ రోజు మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక అంటే వాళ్ళతో మాట్లాడుతూ, పిఎస్సి మెంబర్లు అటండి వాళ్ళతో మాట్లాడుతూ, లోకేష్ గారు ఒక బుక్ పెట్టారు, మనం లైబ్రరీ పెడదాం అన్నట్టుగా నాకు అర్థమైంది సార్. లోకేష్ అయితే రెడ్ బుక్ అయితే మనకి పెద్ద లైబ్రరీ పెడదాం అనేసి ఒక యాప్ ఒకటి పెట్టారటండి. అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారనేది వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బుక్ అంటే కొన్ని నేమ్సే ఉంటాయి. వాళ్ళు మనం పెద్ద లైబ్రరీ పెడుతున్నామంటే చాలా కొన్ని వందలు వేల లక్షల పేర్లు ఉంటాయి అందులో. కాబట్టి ఒక లైబ్రరీ పెడుతున్నాం అనేటువంటిది ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఆలస్యంగానైనా కొన్ని కేసులు కొంచెం ఆ, వడివడిగా చకచకా ముందుకు నడుస్తున్నాయి. అందులో మద్యం కుంభకోణం ఒకటి. అదేవిధంగా మరికొన్ని కేసుల్లో కూడా పోలీసులు తమ పని తాను చేసుకెళ్తున్నారు, చట్టం తమ పని తాను చేసుకెళ్తున్నారు. ఎక్కడా కూడా వీళ్ళు ఈ మద్యం కేసులో వాళ్ళని ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళకి సంబంధం లేదనో, లేకపోతే ఇతరత్రా కేసులు అరెస్ట్ అయిన వాళ్ళకి సంబంధం లేదనో ఎవరు చెప్పలేరు. అదే కొన్ని సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. చిన్న చిన్న వాటి మీద కూడా కేసులు పెడుతున్నారు అనేది. అయితే అవి పక్కన పెడితే చాలా పెద్ద స్కామ్స్ ఇవన్నీ కూడా. మద్యం కుంభకోణం అనేది అతిపెద్ద స్కామ్. అందులో పెద్ద పెద్ద కింగ్ పిన్స్ అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు మనం చూసినాం తాజాగా 11 కోట్ల రూపాయలు ఒక చోట ఒక ఫామ్ హౌస్లో ఒక ఏ పార్టీగా ఉన్నటువంటి ఒక అతను చెప్పిన దాని మీద సిట్టు వాళ్ళు వెళ్ళి సెర్చెస్ చేస్తే, సోదాలు చేస్తే 11 కోట్లు బయటపడింది అనేది ఒక ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఎంతోమంది, అంటే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా మీకు ఆ, ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. చాలామంది ఇంకా. సరే, విజయసాయి రెడ్డి గారు కొంత అప్రూవర్గా మారినట్టున్నాడు. ఆయన అని పక్కన పెట్టారు. సో ఈ విధంగా ప్రజల ప్రాణాలతో, అంటే ఆరోగ్యంతో చెలగాటమాడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినటువంటి మద్యం కేసులో చాలామంది బయటకు వస్తున్నారు. వీళ్ళందరూ అమాయకులను, లేకపోతే వీళ్ళని ఆ, అంటే ఎటువంటి నేరం లేకుండానే అరెస్ట్ చేస్తున్నారని ఎవరైనా చెప్పగలుగుతారా? వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? ఏమీ లేదని అంటున్నారు, కానీ వీళ్ళ ప్రమేయం లేదనే మాట ఎక్కడ ఉండట్లా. అందువల్ల సరే, వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళు నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి, ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఏదైనా కూడా చట్ట పరిధిలోనే చేయాలి. ఇవాళ ఆయన నెల్లూరు వెళ్తున్నారు. నెల్లూరు దేనికి వెళ్తున్నారు అనేది మనం ప్రశ్నించుకుంటే చాలా ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, సారీ, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శిస్తారంట. అదేవిధంగా ఇంకా అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన పరామర్శించడానికి వెళ్తున్నారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏం పెట్టారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కేసు అనేటువంటిది మనం చూడాలి. అదేవిధంగా ఆయన ఏం మాట్లాడారు అనేటువంటిది చూడాలి. అది ప్రజల్లో ఎటువంటి సందేశాన్ని పంపించింది అనేటువంటిది కూడా చూడాలి. ఇవాళ ఈ ఇష్యూస్ ఏంటంటే రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినవి కాదండి, ఇది ప్రజలకు సంబంధించినవి కూడా. ఎందుకంటే రాజకీయ పార్టీలు మేము వాళ్ళని తిడతాం, వాళ్ళు మమ్మల్ని తిడతారు అనే పందాలో కాదు అది. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు స్పందన ఏంటి, మీరు సమాజానికి ఎటువంటి సంకేతం ఇస్తున్నారు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్ల నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు హద్దులు దాటారు. ఒక మహిళా ఎమ్మెల్యేను, అది కూడా ఆ వరసకు చెల్లెలయ్యేటువంటి ఒక మహిళ పట్ల ఆయన చాలా అనుచితమైనటువంటి కామెంట్స్ చేశారు. అది ఎక్కడా కూడా ఖండించాల జగన్మోహన్ రెడ్డి గారు. విచిత్రం ఏంటంటే ఇది తప్పు, ఈ విధంగా మాట్లాడకూడదని చేయకుండా పైగా ఆయన్ని వెనకేసుకురావటం, ఆయన పరామర్శ పేరుతో ఆయన దగ్గరికి నెల్లూరు వెళ్ళటం. అది కూడా మనం చూసాం. పరామర్శల పేరుతో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేయటం, అక్కడ ఒక లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం, ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల పోలీసులు సహజంగానే ఏం చేస్తారు, కొంత పరిమితులు అనేటువంటిది పెడతారు. మీకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళందరినీ గృహ నిర్బంధాలు చేసేవాళ్ళు. అసలు బయటికి కూడా కదలనిచ్చేకోకుండా చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు కూడా గృహ నిర్బంధాలు, ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల వాళ్ళు మీరు ఒక మంచి ఉదాహరణ కనుక సెట్ చేసి ఉంటే ఈ రోజు మీరు క్వశ్చన్ చేసేటువంటి నైతిక హక్కు ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ మాట్లాడుతుంది ఏంటంటే, నెల్లూరు వెళ్తే ఎందుకు 10 మంది ఉండాలి, 15 మంది ఉండాలి, ఈ ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు పోలీసులు అంటే, పోలీసులు సహజంగానే వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పెడతారు. ఇన్ కేసు అది కనుక మీకు ఇష్టం లేకపోతే ఏం చేయాలంటే కోర్టుకి వెళ్ళాలి.
మీకు ఆ, మీకేంటంటే డెమోక్రసీలో చాలా వేస్ ఉంటాయండి. ఇది కోర్టుకి వెళ్ళండి, కోర్టుని కన్విన్స్ చేయండి. అప్పుడు కోర్టు ఏం చెప్తుంది? మీరు లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయకుండా అని మాకు ఒక హామీ ఇవ్వాలని ఒక అఫిడవిట్ దాఖలు చేయమని అడుగుతుంది. అది వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. అందువల్ల వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవ్వట్లేదు. గతంలో కూడా మీరు చూసినట్లయితే, మీరు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను బంగారుపాళ్యం వెళ్ళినప్పుడు ఆ, కూడా అటువంటి సమయంలో మరి వాళ్ళు కోర్టుకి ఎందుకు అప్రోచ్ కాలేదు, కోర్టు నుంచి పర్మిషన్స్ ఎందుకు తెచ్చుకోలేదు అంటే కోర్టుకు కూడా ఆంక్షలు పెడుతుంది. మీరు ఇన్ని వాహనాల్లోనే వెళ్ళాలి, ఇంతమంది ఉండాలి. కాకపోతే ఏంటంటే పోలీసులు పర్మిట్ చేసిన దానికంటే ఎక్కువ మందిని పర్మిట్ చేయొచ్చు కానీ, బట్ కోర్టులు కూడా ఏం చేస్తాయి అంటే సామాన్య ప్రజల జీవనానికి ఇబ్బంది కలిగించకుండా చేసుకోండి అనేటువంటి ఒక ఆ, ఇది చేస్తుంది. వాళ్ళకి నోటీసులు ఇవ్వటమో లేకపోతే వాళ్ళకి ఆంక్షలు పెట్టడం చేస్తుంది. అది వాళ్ళకి ఇష్టం లేదనమాట. ఇక్కడ ఏంటంటే బలం చూపించుకోవటం. ఇవాళ పరామర్శల పేరుతో మాకు చాలా బలం ఉంది, ప్రజలు బాగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి మాకు రాబోయే రోజులకి అధికారం అప్పచెప్తారు ప్రజలు అనేటువంటి ఒక సందేశాన్ని, ఇది ఒక సైకలాజికల్ గేమ్ అనుకోవాలి. అది కూటమి ప్రభుత్వానికి కానీ లేకపోతే పబ్లిక్లో కానీ, లేదంటే వాళ్ళ పార్టీలో స్తబ్దుగా ఉండి దూరంగా ఉంటున్న ఎవరైతే ఉన్నారో తిరిగి వాళ్ళలో ధైర్యం కల్పించడానికి కానీ, ఇవన్నీ కూడా ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఇవాళ పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలని మీరు ఆ, అది మీకు ఇష్టం లేకపోతే కోర్టును అప్రోచ్ అవ్వచ్చు, కోర్టు నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవచ్చు, కోర్టు చెప్పినట్టుగా వినే విధంగా నడుచుకుంటే బాగుంటుంది. అవునండి. చూద్దాం సార్, అది ప్రజాస్వామ్యయుతంగా నేనేమనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ పని మీరు చేసుకోండి, చక్కగా నేను వెళ్ళి పరామర్శకు వెళ్తున్నాను, మీ పని మీరు చేసుకోండి, ఎవరు మీ కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకోవద్దు అని ఒక సందేశం ఇస్తే ఎలా ఉంటుందంటారు? అది అది ఇస్తే అసలు గొడవ ఉండదు కదండి. అంత ప్రజాస్వామ్యమైనటువంటి లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారిలో వాళ్ళ పార్టీలో ఉన్నాయని మనం అనుకోగలమా? అనుకుంటే అసలు ఇక్కడ దాకా రాదు కదా. ఇవాళ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు, 5 ఏళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఏం చేశారు? ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికి ట్రై చేశారు. కనీసం వాళ్ళు బయటకు వచ్చి ఆ, మాట్లాడటానికి వీలైనటువంటి పరిస్థితులను కల్పించారు. కొంతమంది కేసులు పెట్టారు, కొంతమంది భౌతికంగా నిర్మూలించారు. ఇప్పుడు మనం పల్నాడులో ఆ చంద్రయ్య అనే కేసుని చెప్తున్నారు కదా. ఇటువంటి వాళ్ళందరినీ కూడా అవునండి. ఆ, వాళ్ళు ఫిజికల్గా ఎలిమినేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇటువంటి మీరు ఏదైతే చెప్తున్నారో అటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి లక్షణాలు ఈరోజు రాజకీయ పార్టీల్లో, అది కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఉంటే ఆ, ఈ సమస్యలు ఉండవండి. కోర్టులకి లో ఇన్ని కేసులు ఉండవు. ఆ, ఇవాళ జ్యుడిషియరీ మీద కూడా చాలా ఒత్తిడి ఉంది. ప్రతిదీ కోర్టుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా ఆ, ఈ ఆ, రాజకీయ పార్టీల వల్ల వస్తుంది. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తీరు ఇంకా మార్చుకోవాలి. ఇవాళ వాళ్ళు పిఎస్సి మీటింగ్ అని పెట్టారు. పిఎస్సి మీటింగ్లో నాయకులు చెప్పింది కూడా వినాలి ఆయన. నాయకులకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, క్షేత్రస్థాయిలో వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి, ప్రజలు ఏమనుకుంటున్నారో ఉమ్, తెలుస్తుంది. కానీ మనం చూస్తే ఆయన వన్ సైడెడ్గా మాట్లాడుతున్నట్టుగానే కనపడుతుంది తప్ప వాళ్ళ ఆ, నాయకుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం లేదు. వాళ్ళు చెప్పినట్టుగా పార్టీని తిరిగి అంటే వాళ్ళ కొన్ని మార్పులు చేర్పులు సవరణలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత ఎర్లీగా వెళ్ళొచ్చా, అసలు లేని ఇష్యూని పట్టుకోవచ్చా, ఇవాళ కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయండి ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లోకి వెళ్తే రావచ్చు, వాళ్ళు జన సమీకరణ చేస్తారు, కొంతమంది అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వచ్చు. కానీ వాళ్ళ సామాన్య ప్రజల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్, వివేకానంద రెడ్డి గారి హత్య ఏంటి, అదేవిధంగా ఈ ఉమ్, కోడికత్తి హత్య ఏంటి, ఈ గులకరాయి ఇదేంటి, తల్లికి పెళ్లిలతో వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, అవి ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు, అదేవిధంగా ఈయన మీద పెట్టినటువంటి కేసులు ఏంటి, ఆ కేసుల నుంచి ఆయన బయటకు వస్తాడా, అసలు ఆయన ఏంటి, ఆయన పాత్ర ఏంటి, దీని మీద ఎప్పుడన్నా కనీసం ఒక వివరణ కూడా ఆయన ప్రజలకి అంటే వాళ్ళ కనీసం వాళ్ళ సొంత కార్యకర్తలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ కనబడతల. కాబట్టి ఈ ఈ ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏదైతే కూటమి పార్టీలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో వాటిల్లో తన పాత్ర లేదు అని ప్రజలకి చెప్పుకున్నంత వరకు కూడా అది ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అది మైనస్గానే ఉంటుంది. ఆ కేసుల గురించి అసలు ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఇవాళ చూడండి, వాళ్ళ సొంత మీడియాలో కూడా 11 కోట్లు పట్టుబడినటువంటి దాంట్లో ఎక్కడ కూడా కనీసం స్క్రోలింగ్ కూడా రావట్లా. అంటే అర్థం ఉమ్, ఏంటి? ఇప్పుడు అసలు తప్పేవి లేకపోతే కనీసం దాని గురించి చెప్పాలి కదా. కనీసం స్క్రోలింగ్ కూడా వేయరు వాళ్ళు. అంటే దాన్ని ఉమ్. బట్టి ఏంటంటే వాళ్ళు చెప్పదలుచుకుంది మాత్రమే చెప్తున్నారు తప్ప వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలకి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. చూద్దాం సార్, ఏం చేస్తారు చూద్దాం. వాళ్ళు వెళ్ళి ఆయన మన నెల్లూరుకి వెళ్తున్నారు, ఏం జరుగుతుందో చూద్దాం.